దేశంలో ఎక్కడ ఉగ్రవాద లింకులు బయటపడ్డా దానికి హైదరాబాదుతో లింక్ ఉంటుంది. ఇప్పుడే కాదు, గతంలో సికింద్రాబాద్ ప్రాంతంలో ముత్యాలమ్మ గుడి ఒక పిచ్చోడు దారుణం చేశాడనే విషయంలో కూడా అదే జరిగింది. ఎందుకంటే పెద్ద మొత్తంలో వాళ్ళందరూ కూడా ఒక ప్రముఖ 5 స్టార్ హోటల్లో దాదాపు 500 మంది పెద్ద మొత్తంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటే కూడా స్థానిక తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులకు కానీ, స్థానిక పోలీసులకు కానీ, స్థానిక వ్యవస్థకు కానీ తెలియకుండానే ఆ సదస్సులో పాల్గొనడానికి వచ్చి సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లో గల ముత్యాలమ్మ గుడిని ధ్వంసం చేసి వెళ్ళిన సంఘటన తను ధ్వంసం చేసిన తర్వాత కానీ తెలియలేదు. అలాగే ఇప్పుడు కూడా మన తెలంగాణలోని హైదరాబాద్ నగరంలోని రాజేంద్ర నగర్ నివాసి అయినటువంటి ఒక అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ ఇతని పేరు. ఈయన అరెస్ట్ అయితే తప్ప తెలంగాణలో మరొక ఉగ్రవాది బయటపడ్డాడు, తెలంగాణలో మరొక ఉగ్రవాది పోలీసుల చేత గుర్తించబడ్డాడు అని విషయం తెలియలేదు. కానీ ఇతన్ని గుర్తించింది, దొరకబట్టింది, అరెస్ట్ చేసింది తెలంగాణ పోలీసులు కాదు, గుజరాత్ పోలీసులు, గుజరాత్ ATS పోలీసులు. దాదాపు సంవత్సర కాలంగా ఇతన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, ఇతనిపై నిఘా పెట్టారు. సంవత్సర కాలంగా నిఘా పెట్టి ఏదైతే ఈయన వ్యవహారం ఎలా ఉంది, ఈయన ఏం చేస్తున్నాడు, రోజువారీ నివేదిక, ఈయన ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరుతూ ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఎవరితో కలుస్తూ ఉన్నాడు, ఎవరిని కలిసి ఎవరి ద్వారా ఏ రకమైన సహాయం తీసుకుంటున్నాడంటూ దాదాపు సంవత్సర కాలంగా గుజరాత్ ATS పోలీసులు ఇతనిపై నిఘా పెట్టారు. అతను ఎవరో కాదు, సయ్యద్ మొహినుద్దీన్, మొహినుద్దీన్ సయ్యద్ అయిన పేరు. ఇతను సామాన్యుడేమి కాదు, డాక్టర్ చదువుకున్నాడు. చైనాలో MBBS చదువుకొని డాక్టర్ వృత్తి నిర్వహిస్తున్న, అంటే బాగా చదువుకుంటే ఉద్యోగవంతులు అవుతారు, దేశోద్ధారకులు అవుతారు, తెలివిమంతులు అవుతారు, సమాజాన్ని ముందుకు నడిపించగల శక్తి తయారు చేసుకుంటారు అని అందరం మనం చదువు అన్నిటికీ మూలము అని చెప్తూ ఉంటారు. కానీ వీడు తన చదువును ఒక హేయమైన, ఒక సమాజ వినాశనానికి ఉపయోగపడే ఒక వస్తువును తయారు చేయడానికి తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. రెసిన్ అనే పేరుతో ఒక అత్యంత ప్రమాదకరమైన, సైనైడ్ కంటే ప్రమాదకరమైన విషాన్ని ఈయన తయారు చేయడానికి ప్రయోగశాల తన ఇంట్లోనే పెట్టుకొని వీరి మిగతా 2 సహాయం కూడా తీసుకొని ల్యాబ్ ఏర్పాటు చేసుకొని ఒక ఫ్యాక్టరీనే తెరిచాడు. ఆ రెసిన్ ఎంత ప్రమాదకరమైందంటే మామూలుగా మనకు లభించే ఆముదాలతో గ్రైండింగ్ చేయగా వచ్చే ఒక పిండి ఉంటుంది కదా, ఆ పిండిని మళ్ళీ ప్రాసెస్ చేసి ఈ రెసిన్ అనే విషాన్ని తయారు చేయడానికి తన MBBS పరిజ్ఞానాన్ని, వైద్య పరిజ్ఞానాన్ని ఉపయోగించాడు. ఆ రెసిన్ ఎంత ప్రమాదకరం అంటే ఒక చుక్క విషంతో కనీసం 50 మందిని చంపొచ్చు, అది కూడా సైనైడ్ కంటే త్వరగా. ఆ విషాన్ని దేవాలయాల్లో, హిందూ దేవాలయాల్లో తీర్థ ప్రసాదాల్లో కలిపే విధంగా ఏర్పాట్లు చేసుకోవడానికి వారొక స్కెచ్ని ఏర్పాటు చేసుకొని విషాన్ని తయారు చేసి మనం ఇంజన్లో వాడే క్యాస్ట్రల్ ఆయిల్ మరియు ఆముదంతో వచ్చిన పిప్పి ద్వారా 2 ప్రాసెస్ చేసి ఈ రెసిన్ అనే విష పదార్థాన్ని తీసుకున్నాడు. ఈ విష పదార్థానికి వీళ్ళు తయారు చేసిన ఈ రెసిన్ అనే విషానికి రంగు కానీ, రుచి కానీ, వాసన కానీ కనీసం ఎలాంటిది కూడా
ప్రక్కనోడు తన పక్కనున్నోడు కూడా గుర్తించలేనటువంటి విధంగా ఆ విషం ఉంటుంది. అంతటి ప్రమాదకరమైన విషయాన్ని తను తయారు చేయడమే కాదు, తన ఇంట్లో ఏదైతే అబిద్ ఖదీద్ అనే ఒక ఆఫ్ఘనిస్తాన్ యొక్క వ్యక్తి, ఇతను పాకిస్తాన్ యొక్క ఇస్లామిక్ స్టేట్ ISIS యొక్క ప్రతినిధి, ఆఫ్ఘనిస్తాన్లో ఉంటున్నాడు. ఆయనను సంప్రదించి ఆయన ద్వారా AK-47 మరియు ఇంకా కొన్ని చిన్న చిన్న పిస్టళ్లను కూడా తెప్పించుకొని ఈ రసాయనాన్ని ఏదైతే విష రసాయనాన్ని దేవాలయాల్లో, హిందూ దేవాలయాల్లో, తీర్థ ప్రసాదాల్లో లేదా హిందువులు నివసించే నీటి కుళాయిల్లో కలపడానికి వ్యక్తులను సమీకరించడానికి పోతున్న తుది దశలో ATS పోలీసులు గుర్తించి ఇతన్ని పట్టుకున్నారు. అంటే ఇక తన యుద్ధం మొదలు పెట్టడానికి వనరులన్నీ సమకూర్చుకొని ఇక రేపు మన సమాజంపై, హిందూ సమాజంపై దాడి చేయడానికి ఆఖరు దశలో ATS పోలీసులు గుర్తించి తనని అరెస్ట్ చేశారు. దాదాపు ఈయనపై సంవత్సర కాలంగా నిఘా పెట్టి ఏం చేస్తున్నాడు అంటూ తుదకు ఆయన చేస్తున్న క్రమంలో ఇక మనం ఉపేక్షిస్తే తగదు అనే క్రమంలో ఈ బ్యాచ్ను అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి కీలక సూత్రధారిగా ఈ అహ్మద్ మొహినుద్దీన్ సయ్యద్ MBBS చదువుకొని సమాజానికి వైద్యపరంగా సేవలందించాల్సింది పోయి హిందూ సమాజంపై విపరీతమైన ద్వేషాన్ని పెంచుకొని హిందువులను చంపడానికి ఒక ప్రత్యేకమైన విష రసాయనాన్ని తయారు చేసి హిందువులపైకి ప్రయోగించడానికి పూనుకున్నాడు. అంటే రోజు రోజుకు హిందువుల పట్ల, నేను ఇదివరకు కూడా మాట్లాడడం జరిగింది, హిందువుల పట్ల ఎందుకు ఇంతగానో ద్వేషం పెంచుకుంటున్నారు, హిందువులంటే వీళ్ళకి ఎందుకు అంత ద్వేషము, హిందువులంటే వీళ్ళకి ఎందుకు అంత పగ ప్రతీకారాలు. ఈ క్రమంలో ఎంతమంది పోలీసులు కావచ్చు, ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, రక్షణ వర్గాలు కావచ్చు, ఎంతమంది నిఘా పెడితే ఇంత పెద్ద దేశంలో ఇలాంటి వ్యవస్థలను, ఇలాంటి మూర్ఖులను కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. దానికి ఎంత పెద్ద నెట్వర్క్ అవసరము, ఎంత ఖర్చు. మన భారతదేశంపై దాని యొక్క ఆ విభాగానికి, రక్షణ విభాగానికి ఇట్లాంటి నేరగాళ్ళను గుర్తించేందుకు ఎంతమంది సిబ్బంది అవసరము, ఆ సిబ్బందికి ఎంత ఖర్చు అవసరము. అంటే చూడండి, ఒక దేశంలో, ఈ దేశంలోని నివసిస్తూ, ఇక్కడి గాలి పీలుస్తూ, ఇక్కడి తిండి తింటూ, ప్రక్కనున్న కేవలం మతం ఆధారం చేసుకొని వాడు హిందువు కాబట్టి వాడిని చంపేయాలి అనే ఆలోచనతో ఇలాంటి మత విద్వేషకులు తయారయ్యి సమాజాన్ని, హిందూ సమాజాన్ని ఏరివేయాలి, హిందూ సమాజాన్ని చంపేయాలి అనే యొక్క మతమౌఢ్యంతో వస్తున్నారు.